హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ నేను మీ లోకేష్. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చి ఆ సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ జేమీటర్. ఓకే, ఎలా మనం రన్ చేయగలుగుతుంది సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ అనేది జేమీటర్ లోనే చూద్దాం. ఓకే, ఇది పర్టికులర్ గా సెక్షన్ కి లాస్ట్ వీడియో. నెక్స్ట్ వచ్చి నేను ఏపీఐ టెస్టింగ్ ని ఎలా చేస్తాం అనేది దాని గురించి నేను నెక్స్ట్ వీడియో సెషన్ లో చూపిస్తాను. అందులో మీకు క్లియర్ గా ఒక గేట్ ఆపరేషన్ ఎలా, ఒక ఆథరైజేషన్ టోకెన్ ఎలా రాస్తాం, అండ్ పోస్ట్ ఆపరేషన్ చేస్తే ఎలా చేస్తాం, పోస్ట్ లోంచి తీసుకుని గేట్లోకి ఎలా వాడు, ఇలాంటి ఒక చిన్న చిన్న ఆపరేషన్స్ నేను కొన్ని చూపిస్తాను. అవి మీకు రియల్ టైమ్ లో కూడా యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. పర్టికులర్ 2 వీడియోస్ లో నేను ఆ పర్టికులర్ కంప్లీషన్ చేస్తాను. మీకు కూడా అది రియల్ టైమ్ లో యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, అండ్ ఈ పర్టికులర్ సెషన్ లో ఏంటంటే మన సీక్వెన్స్ అయితే ఎలా ఎగ్జిక్యూట్, ఎందుకు సీక్వెన్స్ ఎగ్జిక్యూట్ స్పెసిఫిక్ గా. మనకు ఒక పర్టికులర్ గా టెస్ట్ ప్లాన్ లో ఒక 10 థ్రెడ్స్ ఉన్నాయి అనుకోండి. 10 థ్రెడ్స్ ని మనం ఒకేసారి రన్ చేసామంటే అవి ఆ, ఒక్కొక్కసారి ఏంటంటే గ్యాప్ తీసుకొని రన్ అవ్వాలి. ఇమీడియట్ గా ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్సింగ్ అవుతుంటాయి. అలా కాకుండా మనం సీక్వెన్షియల్ ఆర్డర్ కింద రాసామంటే ఆప్షన్ తీసుకున్నామంటే అదేంటంటే ఫస్ట్ ఒకటి ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత ఇంకోటి ఎగ్జిక్యూట్ అవుతుంది, మధ్యలో అప్ అండ్ డౌన్స్ కూడా అవుతూ వస్తుంది అనమాట. ఓకే, బై డిఫాల్ట్ అది ప్యారలల్ గా తీసుకుంటుంది. ఆ, ఇప్పుడు మీరు 10 ఉన్నాయంటే 10 ప్యారలల్ గా తీసుకున్నట్టు 10 ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, 8 తర్వాత, లేకపోతే ఫస్ట్ మళ్ళీ తర్వాత సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, దీన్ని ప్యారలల్ ఎగ్జిక్యూషన్ అంటాం. ఓకే, బట్ ప్యారలల్ ఎగ్జిక్యూషన్ లో మనకు ఒక ప్రాపర్ గా సీక్వెన్స్ లో తీసుకున్నాం అనమాట. ఎగ్జిక్యూషన్ ని ప్రాపర్ గా చేయగలగాలి. అట్లా చేయగలిగే దానికోసం యూజ్ చేస్తాం అనమాట దాంట్లో. ఓకే, ఎలా ఉంటుంది ఒక థ్రెడ్ అంటే మళ్ళీ ఇందులో కూడా దీంతో పాటు ఒక స్పెసిఫిక్ డ్యూరేషన్ లో కూడా రన్ చేయడానికి కూడా యూజ్ చేస్తాం. ఓకే, ఎలా చేస్తాము అంటే సింపుల్ గా మనకు ఇప్పుడు నేను థ్రెడ్ ఏదన్నా ఒకటి ఒక తీసుకున్నాం, శాంపుల్ థ్రెడ్. ఓకే, ఈ పర్టికులర్ దానికి ప్లాన్ కి వచ్చి సీక్వెన్షియల్ సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్. ఓకే, ఇది మన పర్టికులర్ దానికి కాబట్టి ఇది నేను సేవ్ చేస్తాను. ఓకే, ఇది సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ జనరేటర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం చూడండి, మనకు టెస్ట్ ప్లాన్ మీద క్లిక్ చేసినప్పుడు దగ్గర మనకి సర్టన్ ఎగ్జిక్యూషన్స్ ఉన్నాయి. ఇక్కడ చెక్ బాక్సెస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఏదండి, రన్ థ్రెడ్ గ్రూప్స్ కాన్సిక్వెన్షియలీ వన్ అట్ ఎ టైం. ఈ కాన్సిక్వెన్షియలీ మనం చెక్ చేసుకున్నామంటే వన్ అట్ ఎ టైం అన్ని కూడా ఎగ్జిక్యూట్ ఒకటి మాత్రం ఫస్ట్ ఎగ్జిక్యూట్ పోతూ వస్తుంది అనమాట. ఓకే, రన్ టియర్ డౌన్ థ్రెడ్ గ్రూప్స్ ఆఫ్టర్ షట్ డౌన్ ఆఫ్ మెయిన్ థ్రెడ్స్. మీరు ఏదైనా కానీ ఒక పర్టికులర్ గా ఒక థ్రెడ్ గ్రూప్ అనేది షట్ డౌన్స్ కానీ టియర్ డౌన్స్ కానీ మనం రాసిందంటే మన టెస్ట్ ప్లాన్ లో ఒక ఏమన్నా కానీ థ్రెడ్స్ క్రియేట్ చేసి ఉంటే ఆ పర్టికులర్ టైంలో మనము ఈ టియర్ డౌన్స్ థ్రెడ్ అనేది మనం చూస్ చేసుకున్నాం అనుకోండి. వన్స్ మనకి షట్ డౌన్స్ అండ్ మెయిన్ థ్రెడ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఈ టియర్ డౌన్స్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఫంక్షనల్ టెస్ట్ మోడ్ లో రన్ అవ్వాలి అంటే సేవింగ్ ద రెస్పాన్స్ డేటా అండ్ శాంప్లర్ డేటా అని ఒక పర్టికులర్ ఫైల్లో స్టోర్ చేసే దానికోసం ఈ పర్టికులర్ ఆప్షన్ తీసుకుంటాం అనమాట. ఓకే, సెలెక్టింగ్ ద ఫంక్షనల్ టెస్ట్ మోడ్ మే అడ్వైజలీ ఎఫెక్టివ్లీ పర్ఫార్మెన్స్ టైం. బికాజ్ ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ ఎఫెక్టెడ్ ద పర్ఫార్మెన్స్ టైం ఎందుకంటే పర్టికులర్ ఏమవుతుందంటే రెస్పాన్స్ ప్రతిసారి స్టోర్ చేసుకుంటాం అండ్ సేమ్ టైమ్స్ శాంపులర్ డేటాను కూడా స్టోర్ చేస్తుంది. కాబట్టి కొంచెం టైం డిలే అనేది జరుగుతూ వస్తుంది అనమాట. అందుకోసం దానికోసం వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఓకే, ఇన్ కేస్ మీకు ఏదైనా బ్రౌజర్స్ ఏమైనా డైరెక్ట్ గా పాత్ ఏమైనా ఉన్నాయంటే మీరు పాత్ ప్రొవైడ్ చేసి దాని ద్వారా కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇందులో ఈ కాన్సిక్వెన్స్ గా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, టియర్ డౌన్స్ అండ్ టియర్ అప్స్ అనేది లైక్ ఈ షట్ డౌన్స్ అనేది చాలా తక్కువ వాడతారు. ఒక రియల్ టైంలో ఎక్కువగా వాడే అంత లేదు. కాబట్టి ఎక్కువ కాన్సిక్వెన్షియల్ గా ఎగ్జిక్యూట్ మాత్రమే చేస్తారు థ్రెడ్స్. ఒక మల్టిపుల్ థ్రెడ్స్ ని యాడ్ చేసి ఆ మల్టిపుల్ థ్రెడ్స్ ని వాళ్ళు క్రియేట్ చేసుకుని వెళ్తారు. ఇది ఒక సెక్షన్. ఓకే, అండ్ సెకండ్ మన థ్రెడ్ లోకి వెళ్ళాం అనుకోండి. థ్రెడ్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఈ థ్రెడ్ కి మనకి ఏదైనా ఇచ్చినాక ఇక్కడ ఇన్ఫినిటీ అని ఉంది. నార్మల్ గా బై డిఫాల్ట్ 1 ఉంటుంది. అంటే ఇది ఏమని చెప్తామంటే మనకు నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అంటే యూజర్స్ అండ్ ర్యాంప్ అప్ పీరియడ్ ఎన్ని సెకండ్, ఒక సెకండ్ కి ఒక యూజర్ అనేది పెట్టాం. మనము ఇక్కడ 100 యూజర్స్ ఇన్ 1 సెకండ్ అని పెట్టినా
అది తీసుకొని 100 యూజర్స్ని 1 సెకండ్లో లోడ్ చేస్తుంది. ఓకే. అండ్ మనకు ఆ పర్టికులర్ 100 మెంబర్స్ని పర్ సెకండ్స్లో ఒకవేళ 50 సెకండ్స్ మనం ప్రొవైడ్ చేసి ఇన్ఫినిటీ అని పెట్టామంటే ఇన్ఫినిటీ లూప్ రొటేట్ అవుతానే ఉంటుంది. అది 50 సెకండ్స్ దాటినా సరే మనకి ఇన్ఫినిటీ లూప్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎలా జరుగుతుందంటే జస్ట్ ఫర్ ఇన్ఫినిటీ క్లికింగ్. మనం చూడండి 1 యూజర్ అనేవాడు వెళ్ళిపోయాడు, ఉండడు. అది అన్లిమిటెడ్ అన్నమాట. నడుస్తూనే ఉంటుంది. ఎంతమంది యూజర్స్ వీలైతే అంతమంది యూజర్స్ని హిట్ చేస్తూనే వెళ్తుంది అనమాట. ఇది మళ్ళీ స్టాప్ చేయాలంటే మన సిస్టమ్ రీస్టార్ట్ చేయడమో లేకపోతే ఇక్కడ ఈ స్టాప్స్ ఉన్నాయి కదా, ఈ పర్టికులర్ రెండు ఉంటాయి. ఒకటి షట్ డౌన్ చేయడానికి, ఒకటి స్టాప్ చేయడానికి. ఒక్కొక్కసారి ఇవి క్లిక్ చేసినా కూడా ఈ ఇన్ఫినిటీ లూప్ ఆఫ్ అవుతుంది ఒక్కొక్కసారి. అన్నిసార్లు కాదు, ఒక్కొక్కసారి. ఓకే. అండ్ మనకి ఇక్కడ ఏ ఎంతమంది యూజర్లు కావాలంటే అంతమంది యూజర్లు కూడా వాడుకోవచ్చు. ఓకే. బై డిఫాల్ట్ మనకు సేమ్ యూజర్ ఆన్ ఈచ్ ఇటరేషన్ అని ఉంటుంది. బై డిఫాల్ట్ ఇది మాత్రం చెక్ ఇన్ అవుతుంది. ఓకే. ఇది కాకోకుండా డిలే థ్రెడ్ క్రియేషన్ అంటిల్ నీడెడ్. మీరు ఇది పెట్టారంటే ఆ పర్టికులర్ థ్రెడ్స్ మధ్య కొంచెం డిలే క్రియేట్ చేసి ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుంది. ఓకే. అండ్ మనకి ఇది వద్దు అనుకుంటే మనకి ఇంకొకటి ఉంటుంది. ఇది స్పెషల్ థ్రెడ్ లైఫ్ టైం అంటాం. ఇక్కడ మనం స్పెసిఫై చేయొచ్చు డ్యూరేషన్, ఎంత డ్యూరేషన్ కావాలి, ఒకదానికి ఒకదాని మధ్య డ్యూరేషన్ ఎంత కావాలి, సారీ ఆ డ్యూరేషన్ మధ్య ఎగ్జిక్యూషన్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి. అండ్ డ్యూరేషన్ నాకు 2 సెకండ్స్ ఇచ్చాను, 2 సెకండ్స్. అండ్ స్టార్ట్అప్ డిలే ఎంత ఇచ్చాము, 1 సెకండ్, లేదంటే 5 సెకండ్స్. 5 సెకండ్స్ ఇస్తే 5 సెకండ్స్ వచ్చేంత వరకు ఉండి తర్వాత స్టార్ట్అప్ డిలేతో స్టార్ట్ చేస్తుంది అనమాట. అంటే ఎగ్జిక్యూషన్ అనేది బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది, ఫ్రంట్ లో జరగదు. బట్ ఏంటంటే 100% వర్క్ అనేది ప్రాసెస్ అవుతూ వస్తుంది. ఓకే. ఎలా చేస్తారు అనేది చూద్దాం. ఓకే. అండ్ దీనికోసం నేను ఒక శాంప్లర్ రిక్వెస్ట్ అండ్ అలాగే మనకు ఒక లిజనర్ని యాడ్ చేస్తాను. ఒక సింపుల్గా ఉంటుంది. ఓకే. అండ్ మనకు ఇందులో కొన్ని షెడ్యూలర్స్ ఉంటాయి. ఆ షెడ్యూలర్స్ని స్పెసిఫిక్ కైండ్లో వాడతారు. బట్ షెడ్యూలర్స్ మనము ఎక్కువగా వాడమన్నమాట. ఓకే. ఎందుకంటే మనం డైరెక్ట్గా అజూర్ డెవాప్స్కి యాడ్ చేస్తుంటాం కాబట్టి దానికి అంత అవసరం ఉండదు. ఓకే. నాకు రిక్వెస్ట్ వచ్చేసరికి మనకు ఎప్పుడు ఇది వాడుతుంటాం కాబట్టి దీన్ని వాడేస్తాను. అండ్ యూజర్స్ది. ఓకే. అండ్ మనకు ఇక్కడ పేజ్ టూ. ఓకే. అండ్ మనం హిట్ చేసి చూద్దాం వర్క్ ఉందా లేదని. ఓకే. ఓకే. అండ్ క్లియర్. మనం ఇప్పుడు ఈ ప్లాన్ లోకి వచ్చేసి రన్, సారీ ఇక్కడ మనకి కాన్సిక్వెన్స్ ఉంది కాబట్టి ఇంకొక థ్రెడ్ క్రియేట్ చేద్దాం. డూప్లికేట్. ఇది ఫస్ట్, ఇది థ్రెడ్ 1. అండ్ ఇక్కడ వచ్చేసరికి థ్రెడ్ 2. ఓకే. బట్ ఇది వచ్చేసి మనకి బయట పెడదాం, ఎందుకంటే రెండు థ్రెడ్స్ ఎగ్జిక్యూషన్ జరిగేది చూడాలి కాబట్టి అందుకోసం. ఓకే. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే 10 యూజర్స్, ఇక్కడ కూడా మనకు ఒక 10 యూజర్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చేసి రన్ చేస్తే సారీ రిక్వెస్ట్ 1 అవన్నీ సెట్ అవ్వలేదు. సో రిక్వెస్ట్ 1 అండ్ రిక్వెస్ట్ 2 డిలీట్ చేద్దాం. ఓకే. క్లియర్. అండ్ దెన్ రన్ చేస్తాం. ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ మనకి రిక్వెస్ట్ 10 మెంబర్స్ అనేవాళ్ళు 10 ఇక్కడ ఫస్ట్ రిక్వెస్ట్లో వచ్చిన వాళ్ళు ఒకటి క్లిక్ అయింది, తర్వాత సెకండ్ ఎగ్జిక్యూషన్ అనేది జరిగింది. ఓకే. ఎందుకంటే మనము కాన్సిక్వెంట్లీ వన్ అట్ ఏ టైం అన్నప్పుడు ఏంటంటే ఒక్కసారిగా 10 కూడా ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత మళ్ళీ 10 అనేది జరుగుతాయి అన్నమాట. ఓకే. ఇది దానికి సంబంధించి. ఓకే. రెస్పాన్స్ డేటా అన్నప్పుడు మనం దానికి సంబంధించిన రెస్పాన్స్ డేటాని కూడా స్టోర్ చేయాలి. అది కొంచెం లెంతీ ప్రాసెస్ అండి. ఈవెన్ మనకి ఏంటంటే ఆ ఎక్సెల్ ఫైల్ అవన్నీ కూడా మనం స్టోర్ చేసి పెట్టాలి. ఓకే.
అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకు దీంట్లో ఏం అవసరం లేదు. అండ్ ఇక్కడ ఓకే, ఇక్కడికి వచ్చేసరికి డిలే థ్రెడ్ కంటైన్స్ యూటిలిటీ నీడెడ్. ఏ దాని ప్రకారమైనా సరే కొంచెం యూటిలిటీలో ఉండేప్పుడు దానికి కొంచెం ఎగ్జిక్యూషన్లో పెడతాము. ఓకే, అండ్ చూడండి మనకు ఈసారి ఏం జరిగింది, ఫస్ట్ రెండు ఎగ్జిక్యూట్ అయింది, తర్వాత 2 టైమ్స్, తర్వాత మళ్ళీ సెకండ్, మళ్ళీ ఫస్ట్, మళ్ళీ సెకండ్, మళ్ళీ ఫస్ట్ అండ్ సెకండ్, ఇలా మనకి వెళ్ళింది. ఎందుకంటే ఇక్కడ మనకు డిలే థ్రెడ్స్ అని పెట్టాం. అండ్ మళ్ళీ మరి ఇక్కడ పెట్టలేదు కదా అంటే ఇక్కడ పెట్టిన అవసరం లేదనమాట. ఇక్కడ మనం ఇక్కడ పెట్టాం కాబట్టి దాంట్లో డిలే తీసేసుకోండి. దీంట్లో కూడా డిలే పెట్టాం అనుకోండి, ఆ రెండు దానిల మధ్య డిలే పెట్టాం. ఒక రెండు చోట్ల డిలే అప్లై చేస్తాం. ఇక్కడ చూడండి మళ్ళీ సెకండ్ ఎగ్జిక్యూషన్ మళ్ళీ. ఓకే, ఇలా మనకు ఆ పర్టికులర్ దాంట్లో వెళ్ళింది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఈ సెకండ్ దాంట్లో డిలే పెడతాను. సారీ, ఫస్ట్ దాంట్లో డిలే పెడతాను. ఎంత, 2 seconds డ్యూరేషన్. డ్యూరేషన్ వచ్చి 1 second. ఓకే, అండ్ స్టార్ట్అప్ డిలే వచ్చి 5 seconds. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, ఇది ఫస్ట్ క్లియర్ చేద్దాం. చూడండి, ఫస్ట్ 2 మాత్రం ఎగ్జిక్యూట్ అయింది, బట్ స్టిల్ ఒకటి అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇప్పుడు ఒకటి ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకంటే వీఆర్ చూస్డ్ హియర్, సారీ, 1 దగ్గర 1లో మనం స్టార్ట్అప్ డిలే తీసుకున్నాం. ఎంత, స్టార్ట్అప్ డిలే వచ్చి 5 seconds డ్యూరేషన్ తీసుకున్నాం. ఓకే, అండ్ ఎగ్జిక్యూషన్ డ్యూరేషన్ వచ్చి 1, బట్ స్టార్ట్అప్ అనేది మ్యాండేటరీ. ఓకే, ఇలా మనము ఈ స్టార్ట్అప్ డిలేస్ ఇవన్నీ కూడా సెట్ చేయడం వల్ల ఏంటంటే ఒకవేళ 100 కానీ 2000 అట్లా పెట్టినప్పుడు కానీ, లేకపోతే మన దాంట్లో ఒక 10 to 20 థ్రెడ్స్ ఉన్నప్పుడు ఇమీడియట్గా అన్ని ఎగ్జిక్యూట్ అంటే క్లమ్జీగా కనపడుతుంది. ఈవెన్ మనకు ఒక ప్రాపర్ అనాలిసిస్ అనేది ప్రాపర్గా కనపడదు. ఓకే, అట్లాంటి టైంలో మనము ఈ స్పెషల్ థ్రెడ్ లైఫ్ టైం వాడుకున్నాం అంటే ఆ పర్టికులర్గా ఉన్న థ్రెడ్లోకి వెళ్ళేసి ఈ స్పెషల్ థ్రెడ్ లైఫ్ టైంని సెట్ చేసామంటే ఆ పర్టికులర్ టైమింగ్లో అది డ్యూరేషన్లో మనకు ఆ సర్టన్ టైం ఎగ్జిక్యూషన్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నాం. ఈవెన్ మనం ట్రాక్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇది సీక్వెన్షియల్ ఎగ్జిక్యూషన్ యొక్క ఫుల్ ప్రాసెస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మన దాంట్లో మనము ఏపీఐ టెస్టింగ్ గురించి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.